హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ అఫీషియల్. ఈరోజు మనం టేస్టీగా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పు తీసుకోవాలి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికే వరకు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చే వరకు పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, టమాటాలు, మునక్కాయలు కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు పప్పు అయితే ఉడికిపోయిందండి. మూత తీసేసుకొని పప్పుని వేరే బౌల్లోకి తీసుకుందాం. నేను మళ్ళీ అది కుక్కర్ని వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. తర్వాత టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మగ్గగానే కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మునక్కాడలు వేసుకొని కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేబుల్ స్పూన్ పసుపు, అలాగే సాంబార్ మసాలా, టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. మునక్కాయలు బాగా మగ్గనించిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పప్పుని వేసి కొద్దిగా అందులో వాటర్ వేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని పెట్టాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకొని 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కారం సరిపోలేదండి, అందుకని 1 టేబుల్ స్పూన్ కారం అలాగే కొత్తిమీర వేసుకొని బాగా సాంబార్ మరిగేలోపు మనం పక్కన పోపు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఆ పోపు మరుగుతున్న చారులో వేసేసుకోవాలి. ఇలా పోపు వేసుకోవడం వల్ల చారు బాగా టేస్ట్ వస్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు